Welcome back to YouTube channel. So ivala video it's all about Kartika Paunami special anamata. Rape morning Kartika Paunami కాకపోతే నేను ముందు రోజు ఈవినింగే మొత్తం పూజ గది అంతా సెటప్ చేసేసుకొని క్లీనింగ్ చేసేసి మొత్తం A to Z మొత్తం సెట్ నీట్గా చేసేసి రేపు మార్నింగ్ ఇట్లా దీపం పెట్టుకోవడానికి రెడీగా ఉండేలాగా సెట్ చేసుకుంటానన్నమాట. సో ఇప్పుడు అందులో భాగంగానే నేను రేపు మార్నింగ్ గుడికి వెళ్తాను, శివాలయంకి వెళ్తాం మేము ఎవ్రీ టైము. సో లాస్ట్ టైం నాకు కుదరలేదు, మేధాంశ్ చాలా చిన్నగా ఉన్నాడు కాబట్టి అత్తయ్య వాళ్ళు వెళ్ళారనమాట. సో ఈసారి అత్తయ్య అమరావతి వెళ్తున్నారు రేపు ఎర్లీ మార్నింగ్. నేను ఇంకా ఇక్కడ శివాలయంకి వెళ్దాం అనేసి అయితే ఫిక్స్ అయ్యాం. సో దానికి సంబంధించిన 360 ఒత్తులు, 65 ఒత్తులు అండ్ ఇంకా 1,00,000 ఒత్తులు, ఇది తెలీదు. ఈ ఒత్తులు నేను మీకు చూపిస్తాను. మేము ఎప్పుడు ఇలా తెప్పిస్తామన్నమాట. మా బాగి వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు ఇలాంటివి స్పెషల్లీ కార్తీక మాసంలో చేస్తారు. ఈ ఫ్లవర్స్ టైప్ వీటికి పేర్లు ఉంటాయి, ఏవేవో నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. కాకపోతే ఆ లెక్క ప్రకారం వాళ్ళు వాటికి కొన్ని షేప్స్ ఇచ్చి ఒక ఫ్లవర్ లాగా, బిల్వపత్రం లాగా అండ్ లోటస్ ఫ్లవర్ లాగా ఇట్లా డిఫరెంట్ షేప్స్ చేస్తూ ఉంటారు. సో ఇవి మేము ఎప్పుడో తెప్పించుకోవడం జరిగింది. కాకపోతే ఇవి ఎక్కువ కార్తీక మాసంలో గుడికి వెళ్ళినప్పుడు ఇట్లా ఏ గుడి దగ్గరికి వెళ్తే ఆ గుడి దగ్గర దండం పెట్టుకుని దీపం పెట్టుకుంటాం అనమాట. సో ఇప్పుడైతే రేపు కార్తీక పౌర్ణమి కాబట్టి నేను ముందుగా ఇవి వెంటనే రేపు పొద్దునే మనం ఆవు నెయ్యి పోసి వెలిగించినా కూడా వెంటనే వెలగవు, కొంచెం నానాలి. కాబట్టి ఏం చేశానంటే ఇప్పుడు బాస్కెట్ సెట్ చేసుకుంటున్నారు. రేపు గుడికి వెళ్ళడానికి మంచిగా, టెంపుల్కి వెళ్ళడానికి మంచిగా ఒక బాస్కెట్ సెట్ చేస్తున్నాను. ఏమేమి తీసుకెళ్తాయి, ఏమేమి ఉంటాయి ఇందులో నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆ ఒత్తులు ఎలా ఉన్నాయన్నది చూపిస్తాను, ఆగండి. గుడికి వెళ్దాము రేపు. సో ఈ ఒత్తులు అవి నానపెడదాము. ఇవి ఎందుకంటే రాత్రంతా నానితేనే రేపు ఆవు నెయ్యిలో నానాక రేపు మార్నింగ్ వెలిగించుకోవడానికి ఈజీ ఉంటుందన్నమాట. సో ఆ ప్రాసెస్ అంతా నేను ఇప్పుడు చేయాలి. తీసుకున్నాను. ఇది ఎన్ని ఒత్తులు ఎగ్జాక్ట్లీ నాకు ఐడియా లేదు, అత్తయ్యని అడగాలి. కానీ చూడొచ్చు ఇది ఎంత బాగా పువ్వులాగా చేశారు. అండ్ ఇది బిల్వమా ఏమంటారు ఎగ్జాక్ట్లీ, బిల్వపత్రి ఉంటుంది కదా, సో ఆ టైప్లో ఇది 365 ఒత్తులు అనుకుంటా. ఇది 365, ఇది ఎక్కువ ఉండొచ్చు, ఇది 1,00,000 ఒత్తులు ఏమో మరి, మేబీ తెలీదు. అత్తయ్య వచ్చాక అడగాలి. సో నేను అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఇప్పుడు నేను మంచిగా ఆవు నెయ్యిలో నానబెడదామని చెప్పి ఆవు నెయ్యి అయితే తెప్పించుకున్నాను. ఇప్పుడు ఆవు నెయ్యి ఇవన్నీ నైట్ నానబెట్టేస్తే రేపటికి మార్నింగ్ నేను గుడికి వెళ్ళి దీపం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో అన్నీ అలా సెట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇది నేను గుడికి తీసుకెళ్ళే డబ్బా, పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, విభూతి, కర్పూరం చిన్నవి అవి ఉంటాయి. అండ్ దీంట్లోనే నేను చిన్న ఒక బెల్ కూడా పెట్టేస్తాను అన్నమాట. నాకు గుడి దగ్గర ఈజీగా ఉంటుంది దీపం పెట్టుకునేటప్పుడు. ఇది నా బాస్కెట్, గుడికి తీసుకెళ్ళే బాస్కెట్. దీంట్లో నేను ఒక న్యూస్ పేపర్ అండ్ కొంచెం ముగ్గు, ఎప్పుడు అలా ఉంటాయి అన్నమాట గుడిది బాస్కెట్. ఇది కొంచెం ముగ్గు. సో ఇవన్నీ ఇప్పుడు సర్దాలి. సో ఆ చిన్న వత్తులు పెట్టుకోవడానికి నేను ఈ ప్రమిదలు తెప్పించాను. మొన్న నేను రాయన్ బర్త్డేకి వెళ్తే అక్కడ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చారనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. ఇది స్పెషల్ కిడ్స్ హ్యాండ్ పెయింట్ చేసినది అంట. సో చాలా బాగా అనిపించింది. ఇది రేపు కొత్తది కాబట్టి రేపు ఇది యూజ్ చేద్దాము, అన్నిట్లో ఇలా పెట్టుకుందాము అని చెప్పేసి ఇవైతే నేను సెట్ చేస్తున్నాను. ఎంత బాగున్నాయి చూడండి. సో ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసి నీట్గా అందులోకి సర్దేసుకొని రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అత్తయ్య అయితే అమరావతి వెళ్తున్నారు. సో నేను శివ వెళ్దాము, పిల్లల్ని ఇంట్లో ఉంచేస్తాను అనుకుంటున్నాను. సో అన్నీ ముందే నైటే సెట్ చేసి పెట్టేస్తే రేపు ఎర్లీ మార్నింగ్ నాకు ఇబ్బంది అవ్వకుండా ఉంటుందని చెప్పేసి నేను ఇందాకనే మొత్తం అంతా పూజ గది అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని అన్నీ సెట్ చేసుకున్నాను అనమాట. ఓన్లీ ఇవి నానబెట్టేసుకుంటే నాకు ఈజీ అయిపోతుంది. అండ్ ప్రసాదం, వాటర్ అవన్నీ తీసుకెళ్తే ఎప్పుడు మేము ఇక్కడ మణికొండలో ఉన్న శివాలయంకి వెళ్తాము. సో ఇప్పుడు కూడా సో ఈ ఒత్తుల్లో కూడా ఇంకా చాలా రకాలు ఉన్నాయి చూడండి. ఇది కూడా ఎంత బాగుందో. సో ఇలా మేము ఆల్రెడీ ఎప్పుడో తెప్పించి పెట్టామన్నమాట ఈ ఒత్తులన్నీ కూడా. ఇంకా ఇదిగోండి, ఇది ఒక చిన్న ఫ్లవర్ లాగా చాలా బాగుంది కదా.
ఇవన్నీ ఎప్పుడో తెప్పించి పెట్టుకునేవి. ఇలా కార్తీక మాసంలో మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు యూజ్ అవుతాయి. జనరల్గా మనకి గుడి దగ్గర ఇలా దొరికేస్తాయి కదా, ఇలా 365 ఒత్తులు అని చెప్పేసి. సో ఇప్పుడు ఇవన్నీ నేను నీట్గా ఆవు నెయ్యిలో నానబెట్టేసి రేపు మార్నింగ్ ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టుకొని దాని తర్వాత నేను శివ గుడికి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. ఇప్పుడు ఇవైతే నానబెట్టేస్తా. అన్నీ ఇలా తీసి బయట పెట్టాను అన్నమాట. ఇప్పుడు వీటిని నేను మంచిగా ఆవు నెయ్యిలో నానబెట్టేస్తా. సో చెప్పాను కదా, ఇలా ఒక కొత్త బాక్స్ ఒకటి తీసుకొని ఇందులో నానబెట్టుకుంటున్నాను. ఇది ఆవు నెయ్యి. సో ఇదంతా రాత్రి బాగా నానిపోతే రేపు మార్నింగ్ మనకి దీపం పెట్టుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది అన్నమాట. ఇంకా కావాలంటే కొంచెం యాడ్ ఆన్ కూడా చేసుకోవచ్చు మనం. సో ఇలా సెట్ చేసి వదిలేస్తే రేపు మార్నింగ్కి మంచిగా నానిపోతాయి అన్నమాట. ఇది నేను యాజ్ ఇట్ ఈస్ బాస్కెట్లో పెట్టేసుకుంటాను. రేపు మార్నింగ్ కలుసుకుంటాను. సో గుడ్ మార్నింగ్ అందరికీ, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మంచిగా ఇంట్లో దీపం పెట్టేసుకున్నాం. ఇంకా చీకటిగానే ఉంది చూడండి, ఇంకా 5 అవ్వలేదు. సో 5ంటికి అలా గుడికి వెళ్ళిపోవాలని చెప్పి బయలుదేరిపోతున్నాం నేను ఇంకా శివ. చీర కట్టుకొని వస్తాను. టైం సరిపోలేదు కన్నా, బట్ చాలా బాగా దీపం పెట్టుకున్నాం. చాలా మంది వచ్చేసారు అప్పటికి. జస్ట్ ఆ 10 నిమిషాల గ్యాప్లో ఎంతమంది విరిగిపోయారు మన వెనక. 4 o'clock 3:30 or 4 o'clock వచ్చేసినట్టున్నారు చాలా మంది. అదే కదా. సో ఇక్కడ స్వాములు ఉంటారు కదా పైన. ఇంకా మొత్తం ఇక్కడ అదే ఇక్కడ బ్రేక్ఫాస్ట్, అదే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుందా? బ్రేక్ఫాస్ట్ నైటే ఉంటుంది, మార్నింగ్ ఉండదు. మధ్యాహ్నం లంచ్ అండ్ నైట్ డిన్నరే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ గుడికి వచ్చాం. మన బండి ఇక్కడ ఉంది. ఎలా పెట్టేసారు ఎలా తీస్తాం అసలు? చూడు అట్లా ఉంటుంది. ఆనిచ్చి వెళ్ళిపోయారు, అది అలా ఉంటుంది వాళ్ళ కంగారు. మనకి అరుణాచలం గుర్తొస్తుంది. నాకు నిజంగా అరుణాచలమే గుర్తొస్తుంది. ఎంత బాగుందో. ఎర్లీ మార్నింగ్ చాలా రోజుల తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి ఇంత ఎర్లీగా గుడికి రావడం. జనరల్గా 10 o'clock అలా వచ్చేస్తారు. నేను చాలా బాగుంది ఇలా. రెడీ అయిపోయింది. మనకి చీకటి
యాక్చువల్లీ చీకటిగా ఉంది. స్ట్రీట్ లైట్స్ వల్ల మనకి ఇంకా లైటింగ్ ఎక్కువ తెలుస్తుంది. అప్పుడు సెంటర్లో టచ్ చేసి కొంచెం ఎక్స్పోజర్ తగ్గిస్తే తెలుస్తుంది. కనిపిస్తుంది కన్నా. మొత్తానికి ఇంటికి వచ్చేసాము. సో గుడిలో అయితే చాలా మంది వచ్చారు పొద్దున్నే. నేను యాక్చువల్లీ అంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ నేను 5 లోపే వెళ్ళిపోయాను కదా, అయినా కూడా ఇంతమంది ఉన్నారా అనుకున్నాను. బట్ మనకంటే ముందు కూడా 4 లేచి చాలామంది వస్తారనుకుంటా. లైక్ కొంతమంది రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, అండ్ కొంతమంది ఇలా కార్తీక పౌర్ణమికి ప్రత్యేకంగా దీపాలు పెట్టుకోవడానికి వస్తారు. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఇయర్ మొత్తం మనకి కుదిరినా కుదరకపోయినా కార్తీక పౌర్ణమి రోజు పెట్టుకున్న దీపం మనకి చాలా స్పెషల్ అని చెప్పి. అందులోనూ నేను ఈ మధ్య చాలా ప్రవచనాల్లో విన్నాను, మన ఇంటి యజమాని అంటే మన హస్బెండ్తో ఇంకా ఆయన దీపం వెలిగిస్తే ఇంకా బెస్ట్గా ఉంటుందని చెప్పి. సో ఇవాళ మేము అలాగే చేసాము అండ్ ఇంటికి వచ్చేసాము. చాలా పీస్గా అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఇలా లేచి గుడికి వెళ్ళి రావడం హ్యాపీనెస్ ఉంటుంది, అండ్ ఒక పాజిటివ్ వైబ్ అంటారు కదా, అలా ఉందన్నమాట. సో ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మనందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలైతే ఇంకా పడుకున్నారు. జస్ట్ టైం 5:30 అవుతుంది. ఇంకా నేను శివాకైతే మంచి కాఫీ పెట్టి ఇవ్వమని అడిగాను. ఆయన చీకట్లో కాఫీ ఎలా పెడుతున్నారు చూపిస్తాగండి. సార్ శివనగర్ మనకి కిచెన్లో లైట్ ఉందండి. మీరు బ్లాక్ కాఫీ కలుపుకున్నారా? శివ బ్లాక్ కాఫీ తాగుతారు, నాకు మంచి స్ట్రాంగ్ హాట్ కాఫీ రెడీ చేసిస్తారనమాట. అండ్ యూ నో వాట్, ఎవ్రీడే నాకు మార్నింగ్ కాఫీ మాత్రం శివానే ఇవ్వాలి. ఒకవేళ శివ ఏదైనా పనిలో ఉన్నా కూడా శివ కొంచెం కాఫీ కలిపి ఇవ్వవా అనగానే నాకు ఆ మార్నింగ్ కాఫీ ఇట్లా ఏంటారు డోస్ ఆఫ్ ఎనర్జీ ఇలా పడాలి అని అంటే శివాని ఆ కాఫీ కలపాలన్నమాట. నేను కలుపుకున్నా కూడా అంత బెటర్గా ఉండదు నా ఫీలింగ్. శివ అయితే మంచిగా స్ట్రాంగ్గా కొంచెం షుగర్ తక్కువగా, నేను చాలా తక్కువ షుగర్ తాగుతాను, నాకు ఎక్కువ స్వీట్ ఇష్టం ఉండదు కాఫీ ఆర్ టీలో. సో ఆయన మంచిగా కలుపుతారనమాట. అండ్ స్మెల్స్ సో గుడ్. కిచెన్లో కాఫీ కలుపుతున్నారంటే ఇక్కడికి వస్తుంది అనమాట వాసన. సో అలా అందుకే నేను కాఫీ మానేయాలని ట్రై చేస్తున్నా కూడా మానలేకపోతున్నాను. బట్ స్టిల్ అప్పుడప్పుడు శివాకి కంపెనీగా నేను బ్లాక్ కాఫీ తాగుతాను. ఇప్పుడు కాఫీ కలిపి తీసుకొస్తారు. నువ్వుగా లేకపోతే నేను కాఫీ అసలు తాగాను. అందుకే సర్ఫేస్ కొంచెం ఏంటి సార్ ప్లీజ్ కన్నా. అన్నదిగా ఏమంటారు తెలుసా, దాన్నే బ్రూ అంటారు. దాన్నే ఆ కంపెనీ బ్రూ అని పెట్టు. కోల్డ్ బ్రూ దానికి తెచ్చుకొని నీకు ఎట్లుంటుందో. ఎందుకు ఇప్పుడు సింగపూర్లో అలా చేసాను. నేను చేయలేదు, నేను చెప్పేది వినకుండా. నాకు తెలుసు కోల్డ్ బ్రూ చాలా. ఏదైనా కాఫీ నువ్వే శివ, నువ్వు కాఫీ మాస్టర్ కూడా అయిపోవచ్చు. అయ్యప్ప గుర్తొచ్చారా నీకు? అండ్ మేము నిన్న ఈవినింగ్ మేడాన్స్ తోటి లాస్ట్ ఇయర్ అయ్యప్ప స్వామి పూజది వ్లాగ్ చూసాము. ఎంత బాగా అనిపించిందంటే ఎప్పుడెప్పుడు చేసుకుంటామా మళ్ళీ చేసుకోవాలా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయన అలా పిలుస్తూ ఉంటారేమో. సో ఈసారి మళ్ళీ ఎక్కడైనా పూజ జరిగితే వెళ్తాము మన ఇంటి దగ్గర అనేసి. సో మేడాన్స్కి అయ్యప్ప అనమంటే అప్ప 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 అంటాను. అయ్యప్ప అంటే చిన్నగా అంటున్నాడు. ఇంకా లైట్గా మాట్లాడి స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఉయ్యాలో పడుకున్నాడు ఆయన నాతో పాటు లేసి. అంటే వాడి ఇప్పుడు మాట్లాడే గ్యాప్ ఇస్తావా లేదా అని చూస్తున్నాను. ఏంటంటే నువ్వు గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడతావు. యు ఆర్ హర్టింగ్ మీ. లేదు కాఫీ వేడి ఉన్నది. సో ఇలా అసలు నన్ను మాటల్లో గెలవనివ్వడు. ఏదో నేను మాట్లాడుతూ ఇలా కనిపిస్తూ ఉంటాను, కానీ వీళ్ళు మాట్లాడకుండానే మాట్లాడే వాళ్ళని మాట్లాడనివ్వకుండా హర్ట్ చేస్తారు. నువ్వు మాట్లాడుతుంటే నువ్వు ఆపకుండా బాధ ఎడిటర్కి తెలుస్తుంది. సరే మేడం గ్యాప్ ఏమని కట్ చేద్దామని చూస్తుంటారు. గ్యాప్ ఇవ్వవు. సరే ఇగో కాసేపు ఇది చదువుకో, దాని తర్వాత ఫ్రెష్ అప్ అవుదాం, పిల్లల్ని లేపుదాం. ఫ్రెష్ అయ్యాం కావాలి, పిల్లల్ని ఫ్రెష్ అప్ చేయాలి కదా. ఇప్పుడే లేచి ఏం చేస్తారు? 5:30 అవుతుంది. ఇంకొక 6:37, 1.5 hour ఆల్మోస్ట్. దగ్గర 1.5 hour అంటే ఇంకొంచెం ఆగి. ఏం ఎపిసోడ్? బిగ్ బాస్ పొద్దున్నే చూడలేదు, నాకు మధ్యాహ్నాలు పనులు అయిపోయినప్పుడు అప్పుడు చూస్తా.
హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో నాకు కొంచెం స్పెషల్ అండ్ ఎక్కువ కనెక్టెడ్ అనుకోండి, బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ మై ఎడిటర్ వెడ్డింగ్ అనమాట. సో ఇట్స్ బీన్ వెరీ 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 లాంగ్ టైమ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ డే. అండ్ ఎప్పుడు అడిగినా తను సాత్విక, మీ అందరికీ కొంచెం తెలిసే ఉంటుంది. అప్పుడప్పుడు నేను చెప్పినప్పుడు ఏదైనా వీడియోలో అమ్మాయి పేరు తీస్తూ ఉంటాను. సో ఇవాళ పెళ్ళికి వెళ్తున్నాం అన్నమాట. అండ్ చాలా దూరం పెళ్ళి, యాక్చువల్లీ 1 hour ట్రావెల్ చేసి వెళ్ళాలి. సో కొంచెం టైం దొరికింది కాబట్టి నేను శివ అన్ని సెట్ చేసుకొని, నేను చాలా ప్లాన్ చేసుకున్నాం రెడీ అయ్యి వెళ్ళాలని. కాకపోతే కొంచెం దూరం అయ్యేసరికి అన్ప్లాన్డ్ గానే వెళ్ళిపోదాము అనేసి, యాక్చువల్లీ మేము క్రేజీ కపుల్స్ అందరం కలిసి వెళ్దాం అనుకున్నాము. బట్ ఇది వీకెండ్ రావడంతో కొంచెం అందరికి పనులు ఉండడం వల్ల అటు ఇటుగా మేనేజ్ చేసి ఇంకా మా ఫ్యామిలీ వరకే వెళ్ళాల్సి వస్తుంది. సో నేను మొత్తం రికార్డ్ చేయలేకపోయినా, లైక్ గెట్ రెడీ కైండ్ అనుకోండి. మేకప్ కూడా ఏం వేసుకోవట్లేదు, జస్ట్ నార్మల్గా లైట్గా రెడీ అయిపోయి అలా వెళ్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఫాస్ట్గా సర్దేయాలి. హరిణికి డ్రెస్ తీసాను, నాకు తీసుకోవాలి శారీ, శివాకి, మేధాంష్కి. ఓ మై గాడ్. సో ఇప్పుడే అలా షవర్ చేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. అండ్ యూనో మనం పెళ్ళికి అందరం కలిసి వెళ్దాం. చాలా రోజుల తర్వాత వెడ్డింగ్కి వెళ్తున్నాను. సో కొంచెం దూరం ఉంది. నాకు యాక్చువల్లీ బద్ధకం ఫంక్షన్స్ ఏమైనా అటెండ్ అవ్వాలి అంటే, బికాజ్ రెడీ అయ్యి వెళ్ళాల్సి వస్తుంది కదా, అందుకని చెప్పి. సో ఇప్పుడైతే నేను మొత్తం రెడీ అయ్యి కలుస్తాను. మధ్యలో మాట్లాడుతున్నా ఏం జరుగుతుంది, వీడియో అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు కాబట్టి లెట్స్ గో. పెళ్ళికి ఇలా రెడీ అయ్యారు మా వారు. మన పెళ్ళి కాదు కదా, అంటే మన పెళ్ళి అయితే పంచ కట్టుకుని వచ్చేవాడు. ఆర్ఎస్ఎంఎస్ పెళ్లిలో నువ్వు వైట్ కలర్ కుర్తా వేసుకొచ్చావు కన్నా, అప్పుడు సన్నగా ఇలా ఉన్నావు. నేను అమ్మాయి కుర్రాల్లాగా ఉన్నాను. చెప్పు, హోటల్కి ఆర్డర్ చేసి మిగిలినంత నాతో తినిపిస్తారండి, నన్ను ఆర్డర్ చేసుకొని. ఇదండి చూడండి, ఆయన ఇద్దరు డ్రెస్ చేంజ్లు కూడా అయిపోయినాయి. చాలా బిజీ ఉన్నారు. కొండ మణికొండకి వెళ్ళే ముందు ఇట్లా ఒక కొండ వస్తుంది అనమాట. ఇలాగా అసలు నువ్వు మాట్లాడి బాబా శివ, నువ్వు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఏముంది ఏ మాట్లాడి బాబా, ఎందుకు నన్ను చేయాలి అంటే మనది కూడా అదే కదా, అందుకే మెచ్చావా. నమస్తే. అంటే మనం గుళ్ళు తిరిగి ఇవాళ ఏ గుడికి తెచ్చిందో అని అనుకుంటున్నాడు వాడు. రాగానే ఇలా అనేస్తున్నాడు, ఇలా అనేసి అనేస్తున్నాడు. లైట్లు అంటే చూడు నానా, నీ షూస్ కి లైట్స్ వచ్చాయి. అయితే సాత్విక చెప్పవా. తినేసాం. ఏంటి రెడీ అయ్యి వచ్చావు ఫుల్గా? హాయ్ హాయ్ చెప్తున్నాడు మేధాంష్. మేము వాలే పార్కింగ్ కార్ కోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడ మాకు ఒక ఆటో అన్న దొరికాడు. అన్నా, ఆటో అన్నా, అన్నా మీ యూనిఫామ్ ఏదన్నా చెప్పు. నా శివ అంటున్నాడు, మీరు రాసుకున్న మేకప్లు, లిప్స్టిక్లు మొత్తం పిల్లల షర్ట్కి రాసేసినావు అని అంటున్నాడు. దాని షర్ట్ లాగా లేదు, టిష్యూ లాగా తీసాడు. హలో, ఇప్పుడు ఈ షర్ట్ ఇక్కడ ఒక ఇట్లా చింపేసినా కూడా ఫ్యాషన్. నా నెంబర్ ఇచ్చేసే ఎవరైనా అడిగితే. నానా
కార్ వచ్చిందా మేదాంష్ హలో మీ కారే రండి. సో ఫైనలీ వీఆర్ బ్యాక్ ఫ్రమ్ ద వెడ్డింగ్. చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది. స్పెషల్లీ ఏంటంటే మేము వెళ్ళి రావడం అదే టైం టేకింగ్ అనమాట. అక్కడ ఓవరాల్గా ఒక 1 hour అలా ఉన్నా, వెళ్ళి రావడమే టైం సరిపోయింది. సో వన్స్ అగైన్ విషింగ్ ఎ న్యూ కపుల్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికి కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటాం. చిన్న వ్లాగ్, జస్ట్ నాకు గుర్తుగా ఉండాలని చెప్పి నేను చేశాను అనమాట. ఇంక ఇంటికైతే వచ్చేసాం. అలా ఫ్రెష్ అప్ అయిపోయి ఒక న్యాప్ వేసేసి లేస్తే ఇంకా సెట్ అనమాట. మిగతా పనులన్నీ ఇంక అప్పుడు చేసుకుంటా. నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను, వీడు ఎటు వెళ్ళిపోయాడు నడుచుకుంటూ, చూడాలి.